పేరు భారతి అండి. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ బ్యాక్ నాకు ఈ మహోత్తర్ బాబాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక క్లాసు నిర్వహించడం జరిగింది. సెకండ్ టైం అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ ఈ యొక్క జూమ్ మెయింటెనెన్స్ ని అరేంజ్ చేసినటువంటి రంగనాథ్ గారికి మరియు జూమ్ సెక్షన్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మస్వరూపికి మరియు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి దివ్యాత్మ స్వరూప్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెషన్ లోకి వెళ్దాం మాస్టర్స్. ఈరోజు చాలా అద్భుతమైన దినంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ధ్యానంలోకి 2018లో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2025 అంటే నేను ధ్యానంలోకి వచ్చి 7 years కంప్లీట్, 8th year లోకి వచ్చాను మాస్టర్స్. 8 years లో నేను ధ్యానం చేసి మొట్టమొదటి 3 months లో నేను పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ఏంటంటే ధ్యానం అనేది ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేయాలి. అనుభవ జ్ఞానం కోసం ధ్యానం చేస్తూ భౌతిక ప్రపంచంలో అద్భుతమైన జీవితాన్ని జీవించడం కోసం ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని మనం భూమి మీదకి తీసుకొని వచ్చాం. ఈ యొక్క దేహాన్ని తీసుకొని మనకు భూమి మీదకి రావడానికి అవకాశం కల్పించినటువంటి భూమి జన్మ తీసుకొని భూమి మీదకి రావడానికి అవకాశం ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ శ్వాస అనేటువంటి బ్రహ్మ విద్యను బ్రహ్మాండ లోకానికి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నమస్కరిస్తూ, మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి జూమ్ సెషన్ మహావతార్ ఫౌండేషన్ వారికి మరియు ప్రతి ఒక్క స్వరూపికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మాస్టర్. ఇక్కడ వితిన్ 1 month 18లో మెడిటేషన్లోకి వచ్చాను అంటే 18 October 13 మెడిటేషన్లోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు మెడిటేషన్ పరిచయం చేసినటువంటి నా మొదటి గురువు శోభా మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. October 30లో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత December మా గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి మాస్టర్స్. నాకు మామూలుగా మా సార్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. వారికి పొలిటికల్గా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. తను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వారికి అవకాశం లేకపోగా నాకు జనరల్ లేడీగా వచ్చింది. ఆ ఇయర్ 2018లో నన్ను పార్టిసిపేట్ చేయమని చెప్పి అడగడం జరిగింది మా సారు. అయితే నేను ఆల్రెడీ వ్యవహార రీత్యా చిన్న స్కూల్ రన్ చేస్తా ఉన్నానని చెప్పాను కదా మాస్టర్స్. నేను ఏమన్నాను మా సార్తో అంటే, 2 పడవల పైన ప్రయాణం, 2 కాళ్ళు 2 పడవల పైన పెట్టి ప్రయాణం చేయడం సరి అయిన జీవన విధానం కాదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక స్కూల్ రన్ చేస్తా ఉన్నాను. దాన్ని చూసుకుంటూ మళ్ళీ పొలిటికల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అంటే కూడా సరి అయిన పద్ధతి కాదేమో అనిపిస్తుంది. నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి మా సార్తో అనడం జరిగింది. ఇప్పుడు సార్ ఏమన్నారంటే, లేదు నువ్వు చేయాల్సిన వర్క్ ఏమీ లేదు, జస్ట్ సైన్ చేయడానికి మీటింగ్ ఉన్నప్పుడు అటెండ్ అయితే సరిపోతుంది, మిగతా వర్క్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే అంతకంటే ముందు దానికంటే ముందే ఏంటి మాస్టర్స్ అంటే, నేను ధ్యానంలోకి వచ్చిన వితిన్ 1 monthలోనే అద్భుతమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందాను. కాబట్టి నాకు ధ్యానం అనేటువంటి ఒక బ్రహ్మాయుధం నా చేతుల్లో ఉంది అని చెప్పేసి అనుకొని, ఈ నా యొక్క సేవలు మా గ్రామ పంచాయతీకి అవసరం అయితే కనుక నేను నామినేషన్ వేయడానికి నేను సిద్ధమవుతాను మాస్టర్స్. నా సేవలు మా గ్రామ పంచాయతీకి అవసరం ఉన్నాయా లేవా తెలియజేయగలరు అని చెప్పేసి నా యొక్క స్వస్వరూపాన్ని, నా యొక్క ఆత్మస్వరూపానికి నేను విన్నవించుకున్నాను మాస్టర్స్. అయితే నేను ధ్యానంలో కూర్చుని అలా విన్నవించుకున్నటువంటి టైంలో వితిన్ 10 minutesలోనే
నా అంతరంగంలోంచి ఒక వాయిస్ వినిపించింది మాస్టర్స్. ఏంటంటే, తిప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ యునానమస్, తిప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ యునానమస్ అంటూ 3 టైమ్స్ వాయిస్ వినిపించింది మాస్టర్స్. అలా వినిపించగానే నేను సడన్ గా మెడిటేషన్ లోంచి బయటకు వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వ్యవహార రీత్యా మా గ్రామ పంచాయతీ తిప్పారెడ్డిపల్లి అయినప్పటికీ నేను డిండిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మా సార్ రాగానే నేను సార్తో చెప్పాను, ఏమండి ఇట్లా తిప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ యునానమస్ అవుతుంది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు, ఓహో చాలే నీవు నీ ధ్యానం. యాక్చువల్గా మా గ్రామ పంచాయతీ ఫ్యాక్షన్ విలేజ్ అండి. దీనికంటే బిఫోర్ 2018 కంటే బిఫోర్ మా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ని నిలువున నరికి చంపడం జరిగిందండి. అలాంటి గ్రామ పంచాయతీలో యునానమస్ అవ్వడం అనేది అది ఇంపాసిబుల్. నీ మెసేజ్ నువ్వు చాలే, నీ ధ్యానం నువ్వు ఊరుకో, చాలే అవసరం లేదు అని చెప్పేసి అలా అన్నారు సార్. కానీ నాకు ఎక్కడో ఒక నమ్మకం, ఎందుకంటే ఆత్మే పరబ్రహ్మం అనుకున్నాం. పరబ్రహ్మం ద్వారా నేను ఒక మెసేజ్ తీసుకున్నాను, అది 100% కరెక్ట్ అయి ఉంటది అనుకున్నాను. కానీ నాకు కూడా ఫస్ట్ టైం జస్ట్ 2 months అవుతుంది అప్పటికి మెడిటేషన్ మొదలు పెట్టి. నాకు కూడా అపనమ్మకం అనేది ఉండే. ఏది ఏమైనా కానీ మెడిటేషన్ నాకు వచ్చింది కాబట్టి ఆ అపనమ్మకంతో నేను నామినేషన్ వేయడానికి వెళ్ళాను. 1 week అయిపోయింది నామినేషన్ వేసాము. 1 week తర్వాత ఇక లాస్ట్కి నామినేషన్స్ అన్ని కూడా ఎవరైతే అవసరం అవుతారో వాళ్ళు మాత్రమే అందులోంచి, మిగతా వాళ్ళంతా కూడా విత్డ్రా కావడం జరుగుతుంది కదా మాస్టర్స్. అలా విత్డ్రా మూమెంట్లోకి వెళ్ళిపోయాను నేను కూడా. ఒకరు అంతా అందరు విత్డ్రా అయిపోయి లాస్ట్కి ఒకే ఒక పర్సన్ మిగిలేదు. తిప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ యునానమస్ కావడం జరిగిందండి. 1 week టైం నాకు మెసేజ్ వచ్చిన తర్వాత 1 week లోపు ఆ తిప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ యునానమస్ అవ్వడం జరిగింది మాస్టర్స్. నాకు చాలా మిరాకిల్ అనిపించింది. ఏంటంటే జస్ట్ ఒక శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ మనం పూర్తిగా నమ్మి ఆత్మవిశ్వాసంతో ఏ క్వశ్చన్ వేసినా కూడా ఆ క్వశ్చన్కి సమాధానం మన లోపల ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపం, మనకి ఆ దైవరు ఆత్మే పరబ్రహ్మం అన్నాం కాబట్టి ఆ స్వరూపంతో అనుసంధానమైనప్పుడు మనం ఏది కోరితే అది మన ముందు ఉంచుతుంది అనేటువంటి సత్యం నాకు ఈ రకంగా అర్థమైంది మాస్టర్స్. నిజం ఎంత అంటే ఆ యునానమస్ అయ్యింది ఎవరు అనేది నేను అక్కడ క్వశ్చన్ అయ్యలేదు. సేవలు అవసరమా కాదా అని చెప్పేసి ఒకటి అడిగాను. అలా అవసరమా కాదా అని అడిగినప్పుడు యునానమస్ అని వచ్చింది. అదే రకంగా యునానమస్ అయ్యింది. కానీ ఆ యునానమస్ అయ్యేటువంటి ప్లేస్ లో నేను లేదు మాస్టర్స్. ఇంకొక వ్యక్తిని యునానమస్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యానానుభవాన్ని నాకు అందించినటువంటి హాస్టల్ మాస్టర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి నేను 2018లో మెడిటేషన్లోకి వచ్చాను. షార్ట్ పీరియడ్ వితిన్ 1 year లో నేను మా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేటువంటి టైంలో, నేను అంతకంటే ముందు ధ్యానంలో రావడం కంటే ముందు వెంకటేశ్వర స్వామి భక్తురాలనండి. మా గురువు గారికి వారి కొడుకు తిరుపతిలో లైవ్గా, ఇది ఫిజికల్గా చెప్తున్నాను మాస్టర్స్, వారి కొడుకు తిరుపతిలో పిహెచ్డి చేస్తున్నారు వేద విద్యలో. నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఇది ఎక్స్పీరియన్స్ మాస్టర్స్, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వారి కొడుకు నా ముందుకు వచ్చేసి 3 నామాలు పెట్టుకొని ఉన్నాడు. అతను వచ్చేసి చిన్న స్లిప్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు మాస్టర్స్. ఏముంది ఆ స్లిప్ లో అంటే, మీరు రిషికేష్ వెళ్ళాలి అని చెప్పేసి వైట్ కలర్ స్లిప్ కనపడుతుంది. ఆ స్లిప్ లో రిషికేష్ వెళ్ళాలి అని చెప్పేసి రాసింది మాస్టర్స్. అంటే అబ్బా ఏంటి, నేను మెడిటేషన్ లో కూర్చుంటే మా గురువు గారు కొడుకు వచ్చి, మేడం మీరు రిషికేష్ వెళ్ళాలట అని చెప్పి స్లిప్ తీసుకొచ్చి ఇచ్చారు, ఈ రిషికేష్ ఏంటి, ఎక్కడుంది, ఇలా రావడమే. మేడం గారు డ్రాప్ అయినట్టున్నారు. ఏమైంది అంటే సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఓకే ఓకే సార్, ఉంది కదా, ఓకే కదా. ఓకే మేడం. ఇలా నాకు, నేను మెడిటేషన్ లో కూర్చుంటే గురువు గారు కొడుకు వచ్చేసి నాకు ఇలా చెప్తున్నారు, వైట్ కలర్ స్లిప్ చూపించారు, స్లిప్ లో మీరు రిషికేష్ వెళ్ళాలి అని రాసింది, ఇదేంటి అని చెప్పేసి అనుకుని నేను మార్నింగ్ మెడిటేషన్ లోంచి లేచిన తర్వాత సీనియర్ మోస్ట్ మాస్టర్ మాకు, నేను 1.5 year మెడిటేషన్ లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ
అనుభవ జ్ఞానం పొందినటువంటి మేడంకి కాల్ చేసి, మేడం ఇలా ఒక స్లిప్ ఇచ్చారు నాకు మెడిటేషన్లో, మా గురువు గారు కొడుకు వచ్చేసి రిషికేష్ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. ఇది ఏంటి మేడం ఇట్లా కూడా కనిపిస్తుందా? ఎందుకంటే కొత్త కాబట్టి అడిగాను. అడిగితే ఆవిడేం చెప్పారంటే, లేదు భారతి, ఇవన్నీ కూడా కొన్ని ఊహలు ఉంటాయి, అదంతా వాస్తవం అని నమ్మడానికి లేదు అని చెప్పేసి చెప్పారు. కానీ నాకు ఈ స్లిప్ అందిన విత్ ఇన్ 1 మంత్లో ఆ స్లిప్ విత్ ఇన్ 1 మంత్లో హిమాలయస్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది మాస్టర్స్. 18లో మెడిటేషన్ మొదలు పెట్టాను. 19లోనే హిమాలయస్ మామూలుగా కొత్తగా ధ్యానం మొదలు పెట్టిన కొత్తలోనే నేను ఏంజిల్ సురేష్ మాస్టర్ ఓంకారానికి వచ్చేసి ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అంటే, నాకు వారు అడిగి అన్నప్పుడు నా మైండ్లో ఒకటే అనిపించింది, నాకు నేను ఎలాగైనా హిమాలయస్ వెళ్ళాలి అనేటువంటి ఫస్ట్ థాట్ అక్కడ రిలీజ్ చేశాను మాస్టర్స్. రిలీజ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రాయి ఇలా వేస్తాను, తగిలిందా స్మైల్ లక్, లేదా నో ప్రాబ్లం, అడిగి చూస్తాను మా సార్ ఏమంటారు అని చెప్పేసి. అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చాను కాబట్టి వారు పర్మిషన్ ఇస్తారో ఇయ్యారో తెలీదు. థాట్ అయితే రిలీజ్ చేశాను. ఇంటికి వచ్చి సార్తో అడిగాను, సార్ ఇట్లా హిమాలయస్ ట్రెక్కింగ్ వెళ్తున్నారట, అక్కడ అనౌన్స్ చేశారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానండి, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మా సార్ని అడిగాను. సారు అడగగానే ఏమీ అనలేదు, అసలు ఏమి తెలియకుండానే ఓకే నీ ఇష్టం అన్నారు. అలా ఆ ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదటిగా, దానికంటే ముందు నేను ఒక 2 days బిఫోర్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఒక 2-3 ఫిగర్స్ నా కళ్ళ ముందు కనిపించాయి. అందులో ఎవరెవరంటే లో ఉన్నటువంటి వారు దయానంద సరస్వతుల వారు, తర్వాత వచ్చేసి వేదవ్యాసుల వారు, ఆ తర్వాత ఇంకొక పర్సన్ ఎవరో ఒక గొప్ప యోగిలాగా కనపడుతున్నాడు, కానీ అతను నాకు ఎవరనేది తెలియలేదు. అలా మేము ట్రెక్కింగ్కి వెళ్ళినటువంటి ఫస్ట్ డేనే రిషికేష్ వెళ్ళడం జరిగింది మాస్టర్స్. స్లిప్ నా చేతికి ఇచ్చారు, స్లిప్లో చూయించారు, అది మెడిటేషన్లో చూయించారు. చూయించిన 1 monthలోనే రిషికేష్ వెళ్ళడము. రిషికేష్ వెళ్ళిన తర్వాత కుంభమేళ టైము, అక్కడికి వెళ్ళిన తర్వాత సంగీత నాద ధ్యానం అయిపోయింది. ధ్యానం తర్వాత గంగా నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంలోకి వెళ్ళిపోయి ఆ ఆశ్రమంలో ఏదో కొంతమంది ఫొటోస్ కనపడతా ఉన్నాయి అక్కడ. ఆ కనిపించేటువంటి ఫోటోలో నాకు కనిపించినటువంటి వ్యక్తి, నేను ధ్యానంలో కూర్చొని నేను వీక్షించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దయానంద సరస్వతుల వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ అయింది, వీరు దయానంద సరస్వతుల వారు, నేను ధ్యానంలో చూశాను. అంటే వీరి ద్వారా నేను పొందాల్సిన జ్ఞానం ఏదో ఉంటుంది కాబట్టే రిషికేష్ అనేటువంటి నేమ్ రాసి మరీ చూయించారు నాకు అనుకుంటూ, ఆ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను పొందినటువంటి రిషికేష్లో నేను పొందినటువంటి అనుభవ జ్ఞానం చాలా అద్భుతమైనది. అనుభవాతి ఎక్స్ప్రెస్ చేయలేము, చాలా బ్లిస్ఫుల్ ఫీలింగ్. మానవ రూపంలో ఉన్నటువంటి శివస్వరూపం ఏదైతే ఉందో ఆ శివస్వరూపము, ఇలాగ మనము మెడిటేషన్లో బాసబట్టలు వేసుకొని ఎలా కూర్చుంటాం అలా కూర్చొని ఆదియోగి పరమశివుడు అలా ప్రాంగణం అంతా వీక్షిస్తూ అలా అలా వచ్చేసి నా ముందు కూర్చొని నా తలపైన ఇలా ఒక్కసారి బ్లెస్సింగ్ ఇచ్చేసి అలా వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్స్. అలా వారి బ్లెస్సింగ్ ఎప్పుడైతే నా తలపైన ఇలా చేయి పెట్టారో ఆదియోగి పరమశివుల వారు, ఆ తర్వాత రోజు నుంచి కంటిన్యూస్ గా 3 days ఆ వైబ్రేషన్ నాకు, నేను కళ్ళు మూసినా ముయ్యకపోయినా నాతో నేను ప్రయాణం చేస్తున్నంత సేపు ఆ ట్రెక్కింగ్ లో 3 days ఆ వైబ్రేషన్ నేను అనుభవించడం జరిగింది మాస్టర్స్. ఆ తర్వాత వచ్చేసి రిషికేష్ నుంచి ఐడాకన్ బాబాజీ ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ నుంచి మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళాము. 45 members వెళ్ళాము. 45 members లో మనకి అక్కడ ఎక్కువగా టైం ఇవ్వరు కేవ్స్ లో కూర్చోవడానికి, జస్ట్ 15 minutes, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం ఇవ్వరు మాస్టర్స్. కానీ మమ్మల్ని 3 batches గా డివైడ్ చేశారు, 15 members గా. ఫస్ట్ బ్యాచ్ లో కూర్చున్నటువంటి నేను నియర్లీ 1.5 hour నుంచి 2 hours కదల, అందరు కూర్చుంటున్నారు, లేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నేను అక్కడ కూర్చున్నటువంటి నేను ఫస్ట్ టైం వాయిస్ రావట్లేదు సార్. మేడం గారు డ్రాప్ అయ్యారండి. కొంచెం అది డిస్టర్బెన్స్ ఉంది ఈ రోజే, అప్పుడెప్పుడు లేదు అసలు ఇంతవరకు. పర్లేదు మేడం, కంటిన్యూ చేయండి. అలా అలా 1.5 hour కూర్చున్న నాకు లాస్ట్ 15 minutes మాస్టర్స్ అని చెప్పేసి
అక్కడ మాకు తీసుకెళ్ళినటువంటి గైడ్ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ 15 minutes లో నాకు ఆ కేవ్స్ లోంచి ఒక జ్యోతి రూపంలో ఇలా నా కళ్ళ ముందు నుంచి బయటకు వెళ్ళిపోయింది మాస్టర్స్. నాకు చాలా మిరాకిల్ గా అనిపించింది. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నా కళ్ళ ముందు నుంచి జ్యోతి రూపంలో వెళ్ళింది. అదేంటి నాకు తెలియాలి మాస్టర్స్ అని చెప్పేసి నాకు నేనుగా అనుకొని కూర్చున్నప్పుడు అది లోపల నుంచి వాయిస్ ఆ జ్యోతి రూపంలో ఉన్నది మహావతార్ బాబాజీ గారు అని చెప్పేసి నాకు ఆ, అంతరంగం నుంచి వాయిస్ వినిపించడం జరిగింది మాస్టర్స్. విత్ ఇన్ 1 year లో మహవతార్ బాబాజీ గారిని దర్శించుకోవడం, వారు జ్యోతి రూపంలో దర్శనం అవ్వడం అనేది అది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే తప్ప మనం ఆ ప్లేస్ ను వీక్షించలేము. వీక్షించినా కూడా వారి దర్శనం జరగడం అనేది 45 members వెళ్తే 45 members లో దర్శనం ఇచ్చింది నాకు ఒక్కదానికి. అంటే నేను ఇక్కడ గ్రేట్ గా చెప్పుకోవట్లేదు మాస్టర్స్, అందరికీ ఉంది అర్హత. కాకపోతే అది లోపల ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఉంది కాబట్టి ఆ రకంగా వీక్షించగలిగాను. వారిని వీక్షించిన తర్వాత జ్యోతి రూపంలో ఎప్పుడైతే వారి దర్శనం అయిందో ఆ తర్వాత నా ఫిజికల్ బాడీలో జరిగినటువంటి మార్పు చాలా అద్భుతమైన మార్పు జరిగింది మాస్టర్స్. ఆ మార్పుతోని నేను ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్న ప్రతిరోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, కూర్చున్న ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ అనుభవంలోకి రావడం ఒక మిరాకిల్ గా ఫీల్ అయ్యాను మాస్టర్స్. ఆ తర్వాత వచ్చేసి నేను మామూలుగా నా అనుభవ జ్ఞానం ప్రకారం నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మామూలుగా నాకు ఎలాంటి సమస్యలు లేవు మాస్టర్స్. నాకు నేనుగా చాలా అద్భుతమైన జీవితాన్ని గడిస్తున్నటువంటి నాకు ఈ ధ్యాన పరిచయం కావడం, ధ్యానంలో కూర్చున్న తర్వాత అందరూ ఏవో రకరకాల సమస్యలతోటి ధ్యానంలోకి వస్తుంటారు. ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్తున్నారు, కానీ నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను ధ్యానంలో కూర్చున్న ఒక 10 నిమిషాలకే నాకు కాళ్ళన్నీ కూడా ఇంతలా వాపులు రావడం జరుగుతుంది మాస్టర్స్. అదే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పారు. ధ్యానానికంటే ముందు నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఇలాంటి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయ్యింది, ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి నాకు కారణం ఏంటి మాస్టర్స్ తెలియచేయండి అని చెప్పేసి నేను అడిగాను. దానికంటే బిఫోర్ ఒక మ్యాటర్ ఏంటి మాస్టర్స్ అంటే 2018లో మెడిటేషన్ లోకి వచ్చానంటే 17లో నాకు ట్యూబెక్టమీ అంటే గర్భసంచి తొలగించడం జరిగింది. అలా గర్భసంచిని తొలగించినందుకు గాను 4 hours ఆపరేషన్, నాకు అనస్థేషియా 4 hours నాకు స్పైనల్ కార్డ్ లో ఎక్కిచ్చారంటే 10 minutes నేను కాన్సన్ట్రేషన్ గా కూర్చోలేకపోయేదాన్ని. కుర్చీలో కూర్చున్నానంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేడివి, పోట్లు మంటలు అట్లా ఉండేది మాస్టర్స్. కానీ నేను మెడిటేషన్ లో కూర్చోగానే కాళ్ళు వాపులు ఇంతలా వాస్తా ఉన్నాయి, దీనికి కారణం ఏంటి నాకు తెలియజేయండి మాస్టర్స్ అన్నప్పుడు నేను ఒకటే అడిగాను, నేను చేసే ధ్యానం సరి అయిన ధ్యానం అయితే, నేను సరి అయిన మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లయితే నా యొక్క ఈ సమస్యకి కారణము నాకు తెలియాలి మాస్టర్స్ అని చెప్పేసి ఒకేసారి ఇలా అనుకుని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి వాయిస్ వినిపించింది మాస్టర్స్. ఏంటంటే ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్, ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్ అంటూ వినిపించింది మాస్టర్స్. ఏంటి నేను మెడిటేషన్ లో కూర్చొని క్వశ్చన్ ఏమేశాను, నా కాళ్ళ వాపులు రావడానికి కారణం ఏంటి, అది నాకు తెలియాలి మాస్టర్స్ అన్నాను. ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్ అంటే నాకు తెలియదు, వర్డ్ మీనింగ్ కూడా తెలియదు. నాకు ఒక పాప బాబు అని చెప్పాను కదా మాస్టర్స్, పాప MBBS ఫస్ట్ ఇయర్ అప్పుడే 2018లోనే జాయిన్ అయింది. వెంటనే మెడిటేషన్ లోంచి లేసి పాపకి ఫోన్ చేశాను ఎర్లీ మార్నింగ్. నేను మెడిటేషన్ లో కూర్చొని ఇలా క్వశ్చన్ వేసుకున్నాను బెట్ట, నాకు ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి వచ్చింది, దీని మీనింగ్ అయితే నాకు తెలీదు, దీని అంతరార్థం నాకు చెప్పమని చెప్పేసి పాపను అడిగినప్పుడు పాప కూడా అప్పుడప్పుడే జాయిన్ అయింది కాబట్టి నాకు కూడా క్లారిటీ లేదు మమ్మీ, నేను మా సీనియర్స్ తో మాట్లాడి నేను 10 minutes లో ఫోన్ చేస్తా అని చెప్పింది. 1/2 hour తర్వాత ఫోన్ చేసింది. ఏంటంటే ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్ అంటే మూత్రపిండాలకి పై భాగంలో అధివుక గ్రంథులు అని చెప్పేసి ఉంటాయి. ఆ అధివుక గ్రంథులలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కాళ్ళల్లో వాటర్ ఫామ్ అయిపోయి ఆ కాళ్ళు వాపులు రావడం జరుగుతుంది అని చెప్పేసి పాప క్లారిటీ ఇచ్చింది మాస్టర్స్. ఏంటి నేను ఒక క్వశ్చన్ వేసాను, జస్ట్ ఈ కాళ్ళ వాపులు రావడానికి కారణం ఏంటి మాస్టర్స్ నాకు తెలియచేయండి అని చెప్పేసి అడిగినప్పుడు ఇంత క్లియర్ గా ద పవర్ ఆఫ్ ది అడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి వాయిస్ వినిపించడము చాలా మిరాకిల్ గా అనిపించింది. దాని తర్వాత దాని క్లారిటీ పాప ద్వారా తెలిసింది. ఎందుకు వాపులు వస్తున్నాయి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన, మూత్రపిండాలలో అధివుక గ్రంథులలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వలన ఈ వాపులు వస్తున్నాయి. చూడండి మాస్టర్స్ ఎంత క్లియర్ కట్ గా మెసేజ్ రావడం అంటే అది ఎంత ఈజీ కాదు కదా మాస్టర్స్. అది నమ్మిన వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి మాత్రమే అది క్లియర్ గా అర్థం అవుతుంది. లేకపోతే ఇవన్నీ కథలుగా అనుకుంటారు అందరూ. ఇప్పుడు ధ్యానం చేసే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇలాంటి విషయాలను అంత ఈజీగా నమ్మరు.
కానీ నాకెందుకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే నేను కూడా సహజ సిద్ధంగా ఒకరు చెప్పినటువంటి విషయాన్ని నా అంతరంగంలోంచి వచ్చినటువంటి విషయాల్ని నేను నమ్మే తత్వం నాది కాదు మాస్టర్స్. నా పైన నా ఆత్మ పైన నాకు నమ్మకం కల్పించడం కోసం ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ నాకు మాస్టర్స్ చూపించడం జరిగింది మాస్టర్స్. అలాగే ఒకానొక రోజు ఇలాగ మెడిటేషన్లో కూర్చున్నాను ఇంట్లో. తెల్లవారుజామున 4 గంటలకు మెడిటేషన్లో కూర్చున్నటువంటి టైంలో ఒక్కదాన్నే ఉన్నాను రూమ్లో. నా ముందు ఒక 6 అడుగుల శివలింగం ప్రత్యక్షమైంది మాస్టర్స్. 6 అడుగుల శివలింగం ప్రత్యక్షం అయ్యింది. ఆ శివలింగం ప్రత్యక్షం అవ్వడం కంటే ముందు నా బాడీ మొత్తం కూడా అదో రకంగా బండరాయిలాగా అయిపోయింది. నాకు రూమ్ లాక్ చేసి కూర్చున్నాను. ఆ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినపడుతుంది. అబ్బా నేను లాక్ చేసి కూర్చున్నాను కదా, ఉన్నది నేను ఒక్కదాన్ని రూమ్లో. ఓపెన్ అయిన సౌండ్ వినపడుతుంది. ఎవరా వచ్చింది ఓపెన్ చేసుకొని ఎవరు వచ్చారంటూ అలా 6 అడుగుల శివలింగాన్ని నేను ఇలా హట్ చేసుకొని దుఃఖపూరితమైన ఈ బాహ్య ప్రపంచం నాకొద్దు పరమాత్మ, దుఃఖపూరితమైన ఈ బాహ్య ప్రపంచం నాకొద్దు, నాకు ఆ పరబ్రహ్మ లోకం కావాలి, నాకు ఆ పరబ్రహ్మ లోకం చూయించండి అంటూ ఇలా 6 అడుగుల శివలింగాన్ని హట్ చేసుకొని అడుగుతున్నాను మాస్టర్స్. ఇలా గట్టిగా పట్టేసుకున్నాను, శివలింగాన్ని పట్టేసుకొని దుఃఖపూరితమైన బాహ్య ప్రపంచం నాకొద్దు, అద్భుతమైన పరబ్రహ్మ లోకాన్ని నాకు చూయించండి అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఇలా అడుగుతున్నాను. నాకు వాయిస్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఎవరా వచ్చింది అన్నట్లు నేను కళ్ళు ఇలా మన అర్ధమిళిత నేత్రాలు అంటారు చూడండి, అలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఇలా ఇలా గమనిస్తా ఉన్నాను. 6 అడుగుల శివలింగం ముందు ఆజానుబాహుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చేతులు కట్టుకొని ఇలా వచ్చి నిలబడ్డారు మాస్టర్స్. వచ్చేసి, ఏంటి మేడం దుఃఖపూరితమైన బాహ్య ప్రపంచం మీకు వద్దా, పరబ్రహ్మ లోకం కావాలా, చూస్తావా పరబ్రహ్మ లోకం చూస్తావా అంటూ 3 టైమ్స్ అడిగారు. సార్ ఎంత వాయిస్ తో, అవును సార్ ఈ దుఃఖపూరితమైన బాహ్య ప్రపంచం నాకు వద్దు, నాకు ఆ పరబ్రహ్మ లోకం కావాలి, దాన్ని చూయించండి సార్, నాకు చూయించండి అని అడిగినప్పుడు, ఓకే అవునా చూస్తావా అంటూ నా దగ్గరికి వచ్చి నా చెవులో, ఈ కుడి చెవులో ఓం భూర్భువత్ స్వహ తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రాన్ని చెవులో చెప్పడం జరిగింది మాస్టర్స్. అలా అంతకుముందు నేను పూజా భాగంలో ఉన్నప్పటికీ నాకు ఒక గోవింద నామాలు తప్ప ఎలాంటి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏమీ తెలియదు మాస్టర్స్. జస్ట్ ఒక గోవింద నామాలు, ఆ వెంకటేశ్వర స్వామి భోగ శ్రీనివాసుడి యొక్క స్వరూపాన్ని నా లోపల నిలుపుకున్నానే తప్ప ఇంకా వేరే నాకు ఏమీ తెలియదు మాస్టర్స్. కానీ ఈ శ్లోకము నాకు సార్ వచ్చి అలా చెప్పారు. నేను పరబ్రహ్మ లోకం చూస్తా అని చెప్పేసి నేను ఆదియోగి పరమశివుడుల వారిని పట్టుకొని అడిగినప్పుడు, పత్రి సార్ అంటే నేనేమనుకున్నాను, భౌతికంగా ఫిజికల్ గా ఆయన కూడా మానవ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తియే కదా, నేను భగవంత్ స్వరూపాన్ని అడిగాను. కానీ అతను నాలాగే మనిషి కదా, అతను వచ్చేసి ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పారేంటి, అసలు నేను పరబ్రహ్మ లోకాన్ని చూస్తా అన్నప్పుడు అలా ఆ మంత్రం చెప్పేసి సార్ పక్కకు వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్స్. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి, నేను పరబ్రహ్మ లోకాన్ని చూస్తా అంటే నాకు ఈ మంత్రం చెప్పారు, ఈ మంత్రం యొక్క అంతరార్థం ఏంటి, ఎందుకు చెప్పారు ఈ మంత్రాన్ని అంటూ నేను అలా నా లోతుల్లోకి నేను ప్రయాణం చేస్తూ అదే ధ్యానంలో నేను దాని యొక్క అంతరార్థం తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఏంటి అంటే, గాయత్రి మాతకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి గావిత్రి, 2 సావిత్రి, 3 సరస్వతి. గాయత్రి అంటే ఇంద్రియాలకు అధిపతి, సావిత్రి అంటే సత్యానికి అధిపతి, సరస్వతి అంటే వాక్కుకు అధిపతి. ఎప్పుడైతే సావిత్రి అంటే సత్యానికి అధిపతి, నువ్వు సత్యంలో ప్రయాణం చేస్తూ నీ యొక్క వాక్కును కంట్రోల్లో ఉంచుకుంటూ ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడుతూ, ఏది అవసరమో అది మాత్రమే తింటూ, ఏది అవసరమో అది మాత్రమే ఆలోచిస్తూ నువ్వు నీ జీవితంలో ప్రయాణం చేయగలిగితే కనుక ఎక్కడో లేదు బ్రహ్మలోకము, నీ లోతుల్లోనే ఉంది. పరబ్రహ్మ లోకం ఎక్కడో లేదు, నీ లోతుల్లోనే ఉంది. లోతుల్లోకి చూడు అంటూ అద్భుతమైన మెసేజ్ నాకు రావడం జరిగింది మాస్టర్స్. అంటే పరబ్రహ్మ లోకం అంటే బయట ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. ఆ పరబ్రహ్మ లోకాన్ని నువ్వు ఎప్పుడు వీక్షించగలుగుతావంటే, నీవు నీ శ్వాసతో అనుసంధానమవుతూ నీతో నీవు ప్రయాణం చేస్తూ సత్య మార్గంలో నీ యొక్క ఇంద్రియాలను మొత్తం నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలవు. మనసును, బుద్ధిని, శరీరాన్ని వీటన్నింటిని కంట్రోల్లో ఉంచుకుని
సత్య మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఎక్కడో లేదు, పరబ్రహ్మలోకం నీ దేహంలోనే ఉంది, లోతుల్లోకి చూడు అంటూ ఈ యొక్క అద్భుతమైన మెసేజ్ నాకు అందివ్వడం జరిగింది మాస్టర్స్. రియల్ గా కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం అనుభూతి చెందాలి అనుకుంటే శరీరాన్ని కదలకుండా చేసి మనసును పని చేయకుండా, బుద్ధిని పని చేయకుండా ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటామో అప్పుడు మనం ఆత్మతో మనం అనుసంధానం అయ్యేటువంటి టైంలో ఈ ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మ తత్వంతో కలవడం జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోయి ఆ పరమాత్మ తత్వంతో కలుస్తుందో అప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది మాస్టర్స్. ఏంటి అంటే ఈ యొక్క దేహమే దేవాలయము, దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు అనేటువంటి సత్యం మనకు అర్థం కావడం జరుగుతుంది మాస్టర్స్. అలా నేను పరబ్రహ్మలోకాన్ని చూస్తా అన్నప్పుడు దుఃఖపూరితమైన బాహ్య ప్రపంచం నాకు వద్దు అని నేను ధ్యానంలో కూర్చొని సార్ని అడిగినప్పుడు నాకు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. దాని యొక్క అంతరార్థం తెలుసుకున్న తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దుఃఖాన్ని చాలా వరకు దూరం అవ్వడం జరిగింది మాస్టర్స్. ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ ఇది నాకు నేనుగా ఎంచుకొని ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రశ్నాపత్రం మాత్రమే. ఈ ప్రశ్నాపత్రానికి సమాధానం నా లోపలే ఉంది. ఆ సమాధానాన్ని నాకు నేనుగా సాధించి శోధించుకొని అద్భుతమైన భౌతిక జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం మాత్రమే ఈ శ్వాస విద్య నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో సాధన చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్. అలా ఆ తర్వాత వచ్చేసి నేను ఇలా ధ్యానం చేస్తూ రకరకాల అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి టైంలో నాకు ఈ ధ్యానాన్ని ఇంకా నేను ధ్యానం చేస్తూ ఎంత అద్భుతమైనటువంటి బ్లిస్ఫుల్ ఫీలింగ్ ను పొందుతూ ఉన్నాను. ఆ ఫీలింగ్ అని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అందరికీ పంచాలి 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 అనేటువంటి తపన మాస్టర్స్. ఆ తపనతో నేను మా ఊర్లో ఒకరోజు ఒక ఇద్దరు మాస్టర్స్ ని పిలిపించి క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది మాస్టర్స్. ఆ క్లాస్ అరేంజ్ చేసినటువంటి టైంలో ఈవినింగ్ టైం, మామూలుగా పల్లెటూళ్ళలో మనకి మార్నింగ్ వెళ్తే ఎవరు దొరకరు చెప్పుకోవడానికి, ఈవినింగ్ అవర్స్ లో క్లాస్ కండక్ట్ చేయించడం జరిగింది. అలా వెళ్ళినటువంటి టైంలో ఒకనొక రోజు క్లాస్ అరేంజ్ చేసినప్పుడు ఈవినింగ్ బాగా అది వర్షాకాలం కాకపోయినప్పటికీ సడన్ గా ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయి పవర్ పోయింది. ఆ పవర్ పోయినటువంటి టైంలో మాకు ఇంకా లాంతర్ కూడా పెట్టుకోని టైము, అంత గాలి విపరీతంగా వీస్తుంది. ఆ టైంలో పక్కన పాల బూత్ ఉంది మాస్టర్స్. ఆ పాల బూతులోకి వెళ్ళిపోయి వాళ్ళని, అక్కడ పాల బూత్లో జనరేటర్ ఉంటుంది, ఆ జనరేటర్ లోంచి మాకి ఒక లైట్ అరేంజ్ చేయించుకున్నాము. క్లాస్ అరేంజ్ చేశారు. మాస్టర్ వచ్చేసి సీనియర్ మోస్ట్ మాస్టర్, వారు క్లాస్ చెప్తున్నారు. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేయడం ద్వారా మనం ఏమేమి పొందుతాము అనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు అందిస్తున్నటువంటి టైంలో చాలా మంది కుర్చీలలో కూర్చున్నారు. కుర్చీలు తక్కువగా ఉండడం వల్ల నేల పైననే చాప వేసి చాపలో అక్కడ నేను కూడా కూర్చొని ఉన్నాను, చాపలోనే కూర్చొని ఉన్నాను. అలా ఎక్స్పీరియన్స్లు చెప్తూ వారు ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు నా వంటి పైన మొత్తం ఏదో పాకుతున్నటువంటి ఫీలింగ్ మాస్టర్స్. నేను ఏమనుకున్నానంటే అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చాను కాబట్టి ఈ కాస్మిక్ పవర్ ఏదైతే ఉందో అది నా బాడీలోకి వెళ్తుంది కాబట్టి అలా నాకు పాకుతున్నటువంటి అనుభూతి వస్తుందిలే అనుకున్నాను. అలా 10 మినిట్స్ మెడిటేషన్ లో నా బాడీ మొత్తం వెనక వైపు నుంచి మొదలు పెడితే అలా తిరుగుతూ 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 ఈ ముందు భాగం వరకు వచ్చేసింది మాస్టర్స్. అరే ఏంటి అది వెనక తిరిగినప్పుడు నాకు ఎనర్జీ లాగా అనిపించింది, కానీ ముందుకు వచ్చే వరకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఇక్కడ నుంచి బాడీ మొత్తం పాకుతుంది, ఇదేంటబ్బా ఎందుకు ఇట్లా పాకుతున్నట్లు అనిపించింది అన్నట్టు ఈ ముందు పొట్ట భాగంలోకి వచ్చినప్పుడు ఇలా చేయి పెట్టేస్తాను మాస్టర్. చేయి పెట్టినప్పుడు మెత్తగా తగులుతుంది, ఏంటబ్బా ఏంటో మెత్తగా తగులుతుంది అని చెప్పేసి ఇలా పట్టేసుకొని నేను అలాగే శారీలోంచి తీసేసి అట్లా బయటకి విసిరాను మాస్టర్స్. అది ఎంత పొడుగుంది, దాన్ని ఏమంటారు, ఈ ఏ సైజులో ఉంది, ఇంత పొడుగుంది, దాన్ని తాటి జెర్రీ అని చెప్తారట మాస్టర్స్. తాటి జెర్రీ అది గనక బై మిస్ ఒక్కసారి మనకి ఖర్చింది అంటే దానికి మెడిసిన్ కూడా లేదంట మాస్టర్స్. అది ఒక తాసుపాము కంటే కూడా అత్యధిక మోతాదులో రిలీజ్ చేసేటువంటి పురుగు. అది కరిచింది అనుకుంటే ఇంకా మెడిసిన్ లేదు, స్పాట్ అవుట్. అలాంటి విష కీటకం కూడా 10 మినిట్స్ నా బాడీ మొత్తం తిరిగి కూడా నన్ను ఏమి చేయలేకపోయింది. అంటే అక్కడ నాకు అర్థమైనటువంటి మ్యాటర్ ఏంటి మాస్టర్స్ అంటే, మనము యూనివర్స్ కు పూర్తిగా సరెండర్ అయిపోయినప్పుడు యూనివర్స్ లో ఉన్నటువంటి ఎలాంటి నష్టాన్ని కలిగించే
క్రూర మొగము విషపు పురుగులకి కూడా మనం యూనివర్స్ కి సరెండర్ అయినప్పుడు అవి మనకి సరెండర్ అవుతాయి, మనల్ని ఏమీ చెయ్యవు అనేటువంటి సత్యం నాకు ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థం అవ్వడం జరిగింది మాస్టర్స్. రియల్ గా అయితే అది కరిస్తే మనుషులు బ్రతకరు మాస్టర్స్, కానీ 10 minutes నా బాడీ పైన తిరిగి కూడా అది నన్ను ఏం చేయలేకపోయింది అంటే నేను అక్కడ పూర్తిగా యూనివర్స్ కి సరెండర్ అయిపోయాను. నేను పొందుతున్నటువంటి సంతోషం, నేను పొందుతున్నటువంటి ఆనందం ఒక భగవంతుడు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి ప్రతి సకల చరాచర జీవి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అదే సంతోషాన్ని నేను అందించడానికి ఊర్లోకి వెళ్ళాను కాబట్టి ఆ దైవ స్వరూపమే ఈ రూపకంగా నా లోపలికి వచ్చి ఆ దైవత్వాన్ని నాకు చవి చూపించారు మాస్టర్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా నాకేమనిపించింది అంటే ప్రతి ఒక్కరి లోపల ఉన్నది కూడా ఇదే స్వస్వరూపం కదా, ఒకరిలో ఒక స్వరూపం ఇంకొకరిలో ఒక స్వరూపం అయితే లేదు కదా, ఉన్నదంతా ఏకత్వమే కదా, ఏకత్వానికి అనుసంధానం అవుతూ అదే ఏకత్వాన్ని అందరికీ చవి చూపించాలి అనేటువంటి భావం ఇంకా 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 పెంపొందడం జరిగింది మాస్టర్స్. అలా తర్వాత వచ్చేసి నేను ధ్యానం చేసేటువంటి టైంలో లోపల నుంచి అద్భుతమైన పదాలు వినిపించడం జరుగుతుంది మాస్టర్స్. ఒకనొక రోజు ఏంటంటే బదరికాశ్రమము అని చెప్పేసి అది వితిన్ 1 month లో వచ్చినటువంటి పదాలకి తర్వాత నేను ఆ క్వశ్చన్ ఒక వర్డ్ వచ్చిందంటే ఆ వర్డ్ని మళ్ళీ నేను రిపీటెడ్ గా అడుగుతూ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సినిమాస్ చూపించడం జరుగుతుంది మాస్టర్స్. ఏంటంటే బదరికాశ్రమము అనేటువంటి వర్డ్ వచ్చింది. ఏంటి బదరికాశ్రమము అనేటువంటి వర్డ్ వచ్చింది, ఈ వర్డ్కి నాకు సంబంధం ఏంటి, అసలు ఏంటి ఆ బదరికాశ్రమం ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, ఆ పదము నా లోతుల్లోంచి ఎందుకు వచ్చింది, దీని ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏది ఉంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ సభ్య సమాజానికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్, నాకు తెలియజేయండి అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒక విజన్ చూపించారు. ఏంటంటే బదరికాశ్రమము అనేది హిమాలయాస్ లో ఉంటుందట మాస్టర్స్. ఆ ఆశ్రమాన్ని చూపించి బదరికాశ్రమంలో నాకు 11 years ఉన్నాయి మాస్టర్స్. 11 years నా ఫేస్ నాకు క్లియర్ గా కనపడుతుంది. ఆ బదరికాశ్రమంలో 11 years గా ఉన్న నాకు కొన్ని 100 గోవులను కాస్తూ ఆ బదరికాశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేస్తా నాకు నేను కనిపించాను మాస్టర్స్. అంటే నాకు ఏమర్థమైంది ఇక్కడంటే ఆల్రెడీ గత జన్మలలోనే కొన్ని 100 సంవత్సరాలు ఈ యొక్క ఋషి మార్గంలో మనం ప్రయాణం చేసి ఉన్నాము. ప్రయాణం చేసి మనం తెలుసుకున్నటువంటి అద్భుత జ్ఞానం అంతా కూడా మన లోపలే ఉంది, బయట పుస్తకాలలో ఏమీ లేదు, మన మస్తకంలోనే ఉంది అసలైన జ్ఞానం అంతా. మస్తకంలో ఉన్నటువంటి జ్ఞానము బయటకి రావాలి అనుకుంటే ఉన్నది ఒకే ఒక మార్గం, అది శ్వాసపై ధ్యాస ధ్యానం మాత్రమే. మనం ఎన్ని పూజలు చేసినా మన లోపల ఉన్న జ్ఞానం మనకు తెలియదు, ఎన్ని యాగాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఏమి చేసినా కూడా మన లోతుల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకి బహిర్గతం అవ్వాలి అనుకుంటే ఉన్నది ఒకే ఒక మార్గం, శ్వాస మార్గం. ఇంతటి అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని గడిస్తూ ఆ జ్ఞానం ద్వారా భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి నగ్న సత్యాన్ని ఒక కీని మన చేతికి ఇచ్చి వెళ్ళారు వారు. ఆ కీని పట్టుకొని మనం ప్రయాణం చేయాలి మాస్టర్స్. లాకర్ మన దగ్గరే ఉంది, లాకర్ మన జీవితానికి సరిపోను ఈ భౌతిక ప్రపంచంలోకి జీవితం ఈ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చామంటే ఆ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏదేదైతే ఎలా అయితే జీవించాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి అద్భుత జ్ఞానం అంతా కూడా మన లోపలే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే కీ ఉంది. ఆ కీ ఒక్కనొక రోజు ఇలాగే నేను ధ్యానంలో కూర్చొని ఉన్నాను మాస్టర్స్. పెద్ద కీ ఇంత పెద్దగా ఉంది. మామూలుగా నేను అది భౌతిక ప్రపంచంలో ఎప్పుడు అలాంటి కీని చూడలేదు మాస్టర్స్. ఆ కీ తీసుకొచ్చి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కీ నా చేతిలో పెట్టారు. కీ నా చేతిలో పెడుతూ వారు ఏమన్నారంటే ఆది జీవ భౌతిక రసాయన శాస్త్రము అని చెప్పేసి ఇలా ఒక వర్డ్ సెంటెన్స్ చెప్పడం జరిగింది మాస్టర్స్. నాకు తెలీదు సార్, ఆది జీవ భౌతిక రసాయన శాస్త్రం అంటే కూడా తెలియని మట్టి బుర్ర సార్ ఇది, దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ నాకు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వారు నాతో ఒకే వర్డ్ చెప్పారు, ఓసి ఓసి మొద్దు బుర్ర, ఆది జీవ భౌతిక రసాయన శాస్త్రం అంటే ఆది అంటే
ఈ సృష్టి ఉద్భవించినప్పటి నుంచి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా నీ లోపల ఉంది. కీ ఇచ్చాను, ఆ కీ పెట్టి ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైంది కాబట్టే ఈ కీ నీకు ఇచ్చాను. ఆ కీ పెట్టి ఓపెన్ చేసి నువ్వు తెలుసుకున్నటువంటి అద్భుత జ్ఞానాన్ని సభ్య సమాజానికి పంచు అంటూ ఆ కీ నా చేతికి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్స్. ఆ కీ ఇచ్చి పోయిన తర్వాత రియల్ గా మాస్టర్స్ నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అసలు రోజులో సరిపోవట్లేదు. ఇంత లేటుగా నాకు 48 ఇయర్స్ వచ్చిన తర్వాత ధ్యానం తెలిసిందా? ఇంతకంటే ముందు ధ్యానం తెలుసుంటే జీవితం చాలా అద్భుతంగా ఉండేటిదే. ఇంత అద్భుతమైన జీవితాన్ని గడపడానికి అసలైన కీ మన దగ్గర పెట్టుకొని మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎంత దుఃఖపడుతున్నామో. ఆ దుఃఖం అనేది అసలు లేదు కదా. మనకి మనంగా తెలియక మాయలో పడిపోయి దుఃఖాన్ని అనుభవిస్తున్నామా? ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకుంటే మనకున్నది ఇదొక్కటే మార్గమా అంటూ ఆ కీని పట్టుకొని నేను ప్రయాణం చేయడం మొదలు పెట్టాను మాస్టర్స్. అలా మొదలు పెట్టినటువంటి టైంలో ఒక్కనొక రోజు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటి మాస్టర్స్ అంటే, జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయము అని ఊరికే ఉపోద్ఘాతాలు చెప్తూ ఉంటారు మాస్టర్స్. ఆ ఉపోద్ఘాతాన్ని నమ్మేటువంటి రకాన్ని నేను కాదు. నేను భౌతిక ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తురాలని చెప్పాను కదా మాస్టర్స్. అలా చెప్పినప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, జీవుడే దేవుడు అని చెప్పారు. జీవుడే దేవుడు. దేవుడు అంటే ఎట్లా? నీ మనుషులం కదా, మనం దేవుళ్ళం ఏంటి? దేవుళ్ళం కాదు. దేవుడు వేరు, మనం వేరు అనేటువంటి భావంతో ఉన్నటువంటి నాకు ఒకనొక రోజు తెల్లవారుజామున 4 గంటలకు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు విత్ ఇన్ 10 minutes లో మాస్టర్స్ నా ముందుకి ఒక 2 మాస్టర్స్ వచ్చారు. వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి చాలా గ్రేట్ మాస్టర్, 9 years కే జీవ సమాధి పొందింది అనేటువంటి వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళు కనపడుతున్నారు. ఎవరు మాస్టర్? ఆ 9 years కే జీవ సమాధి పొందినటువంటి అమ్మాయి ఎవరు? ఆ గ్రేట్ మాస్టర్ ఎవరు? నాకు చూపించండి మాస్టర్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది మాస్టర్స్. అలా అడిగినప్పుడు నా ముందు మాస్టర్స్ కొంచెం సైడ్కి జరిగారు. నా ముందు ఒక 4 గుంతలు కనపడుతున్నాయి మాస్టర్స్. అంటే మనకు వామన గుంతలు అంటారు చూడండి, సీతాఫల గింజలు తీసి అక్కడ గుంతల్లో పెట్టి ఆడుతూ వామన గుంతలు ఐడియా ఉందా మాస్టర్స్? ఓకే, వామన గుంతల ఆట అంటారు చూడండి. అలా 4 గుంతలు కనపడతా ఉన్నాయి నా ముందల. ఆ కనిపించేటువంటి గుంతలలో మొదటి గుంతలో ఒక నానబెట్టిన సీడు, నీళ్ళల్లో సీడ్ వేసి నానబెడితే ఉబ్బిపోతుంది చూడండి, అలా ఉబ్బిపోయిన సీడ్ కనపడుతుంది. రెండవ గుంతలోకి వచ్చే వరకు ఆ ఉబ్బిపోయిన సీడ్లోంచి ఒక మొలక వచ్చింది. మూడవ గుంతలోకి వచ్చే వరకు ఆకులు వచ్చేసాయి. 4వ గుంతలోకి వచ్చే వరకు ఇంతలా సైజు మొక్క కనపడుతుంది మాస్టర్స్. ఏంటి, నేను మాస్టర్స్ ని 9 years కే జీవ సమాధి పొందిన గ్రేట్ మాస్టర్ అంటున్నారు, ఆ అమ్మాయిని చూపించమంటే ఇలా వృక్షాలు కనపడుతున్నాయి ఏంటి? నాకు నా ముందు వృక్షం కనపడుతుంది అంటే నా జీవితంలో నాకు తెలియకుండా ఈ వృక్ష జాతికి ఏదైనా అపరాధం చేసి ఉంటాను కాబట్టి నాకు ఈ వృక్షం కనిపించింది అంటూ అలాగే బాసపట్లు వేసుకొని కూర్చున్నటువంటి నేను అలా వంగిపోయి ఆ చెట్టుకి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నానో వెంటనే బాడీ మొత్తం కూడా ఒక బండరాయిలాగా అయిపోయి నాలోంచి, నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను, నాలోంచి ఇంకొక బాడీ రిలీజ్ అయిపోయి సేమ్ నాలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్ గా. నేను ఎలా అయితే బాసపట్లు వేసుకొని కూర్చున్నానో అలాగే బాసపట్లు వేసుకున్నటువంటి ఇంకొక రూపం, సేమ్ నాదే రూపము అలా 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 అట్లా బండరాయిలాగా అయిపోయినటువంటి నా శరీరంలోంచి ఆ బాడీ రిలీజ్ అవ్వడం కంటే ముందు అబ్బా ఇంత బండరాయిలాగా అయిపోతుంది ఏంటి, ఏం జరుగుతుంది అసలు నా లోపల అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాను మాస్టర్స్. 10 minutes అయిందప్పటికి మెడిటేషన్ లో కూర్చొని నా ముందు సూర్య భగవానుడు దర్శనం ఇచ్చారు మాస్టర్స్. నేను అనుకుంటా ఉన్నాను, నేను కూర్చొని 10 minutes అవుతుందా, తెల్లవారిపోయిందా, అప్పుడే సూర్యుడు వచ్చాడా నా ముందుకి అనుకుంటున్నాను. కాదు, నేను కూర్చున్నప్పటికీ 10 minutes అవుతుంది. అంటే 4 o'clock కూర్చున్నంటే 4, 4:10, 4:30 వరకు అయితే సూర్య భగవానుడు రాదు కదా. ఇదేంటి కలనా? నాకు కళ కాదు, నేను ఎరుకతోనే ఉన్నా, నాకు సూర్య భగవానుడు కనపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ సూర్య భగవానుడిలోంచి 2 రేసెస్ వచ్చేసి నా ఈ కళ్ళల్లోకి వెళ్ళిపోయాయో బాడీ మొత్తం కూడా తేలికైపోయి నా బాడీలోంచి ఇంకొక బాడీ బయటకు వస్తూ అలా అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది మాస్టర్స్. అలా వెళ్ళేటువంటి బాడీలోంచి ప్రయాణం చేస్తూ ఉంటే ఎలా అనిపించింది అంటే అసలు నేను సూర్య భగవానుడి దగ్గరికి వెళ్తున్నానా, సూర్య భగవానుడు నా దగ్గరకు వస్తున్నాడా అర్థం కాలేదు. కాసేపు అలాగే కూర్చొని వీక్షిస్తా ఉన్నాను. ఆ
ఆ తర్వాత ఈ నాలోంచి రిలీజ్ అయినటువంటి బాడీ ఆ సూర్య భగవానుడికి 3 మీటర్ల దూరంలో వెళ్ళి ఆగిపోవడం జరిగింది మాస్టర్స్. ఎందుకబ్బా ఎందుకు అక్కడ ఆగిపోయిందయ్యా అంటే, ఆ సూర్య భగవానుడికి 3 మీటర్ల దూరంలో దగ 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 మెరుస్తా ఉన్నటువంటి పెద్ద దేవాలయం దర్శనం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. అబ్బా! నేను ఇన్ని రోజులు ఎంతో కష్టపడి పూజలు చేశాను కదా! నాకు ఇష్టమైనటువంటి దైవ స్వరూపం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నాకు దర్శనం ఇవ్వబోతున్నాడు. వారిని నేను దర్శించుకోబోతున్నాను అంటూ చాలా అద్భుతమైన ఫీలింగ్ మాస్టర్స్. చూడబోతున్నాను, చూడబోతున్నాను అనుకుంటున్నాను. అలాగే ఒక అడుగు ముందుకు వేశాను. ఒక డోర్ ఓపెన్ అయింది. ఇంకొక అడుగు ముందుకు వేశాను. అలా 6 ద్వారాలు ఓపెన్ అయ్యాయి మాస్టర్స్. 6 ద్వారాలు ఓపెన్ అయిన తర్వాత 7వ ద్వారం మిగిలింది ఇంకా గర్భగుడి. ఆ గర్భగుడిలోకి అడుగు పెట్టడానికి ఇంకా నాకు తాపత్రయం ఆగట్లేదు. అలా ఓపెన్ చేస్తూ గర్భగుడిలోకి ఇలా ఒక్క అడుగు ఇట్లా ముందుకు పెట్టానో లేదో స్టన్ అయిపోయి ఇలా మెడిటేషన్ లోనే బాడీ తుల్లిపోయింది మాస్టర్స్. ఏంటి అబ్బా ఏంటి ఆ తుల్లిపోవడానికి కారణం ఏంటంటే, ఆ గర్భగుడిలో 6 అడుగుల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమకు రూపంగా నా ఫేస్ అక్కడ ఆ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి రూపంలో నా ఫేస్ కనపడుతుంది మాస్టర్స్ అక్కడ. ఎలా కనపడుతుంది అంటే, అప్పుడే తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి శిశువు నిగ మెరుస్తూ ఎలా ఉంటాడో అలా నా ఫేస్, నా రూపము వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ రూపంలో కనిపించింది. అట్లా కనిపించే వరకి ఆ టైంలో ఆ రూపాన్ని నేను వీక్షించినప్పుడు నాకు కలిగినటువంటి ఫీలింగ్, ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని కోటాను కోట్ల వజ్రాలు, వైడూర్యాలు ఎన్ని పెట్టినా కూడా తక్కువే మాస్టర్స్. దానికి సరితూగవు. అసలు ఆ ఫీలింగ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి, రాయడానికి వర్డ్స్ లేవు, సరిపోవు. అలాంటి అనుభూతికి నన్ను గురి చేసింది మాస్టర్స్ ఈ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇక్కడ అంతకంటే ముందు ఒక 2 టైమ్స్ తిరుపతి వెళ్ళాను మాస్టర్స్. వెళ్ళినప్పుడు నేను అనుకునేది, అసలు ఈ 7 కొండలేంటి? ఈ 7 కొండల పైన పోయి అక్కడ గుడిలో గర్భగుడిలో ఉన్నారు. ఈ ద్వారాలేంటి? 6 ద్వారాలు నేను ప్రయాణం చేసినప్పుడు 6 ద్వారాలు ఓపెన్ చేశాను కదా! ఏంటి అనుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి భావం ఏంటి మాస్టర్స్ అక్కడంటే, ఆ 7 కొండలు మన లోపల ఉన్నటువంటి 7 చక్రాలకి సూచిక. ఒక్కొక్క ద్వారం ఓపెన్ చేస్తూ నేను బయటకు వెళ్ళాను అన్నప్పుడు నా ఒక్కొక్క శరీరాన్ని రిలీజ్ చేస్తూ ఆ 7వ శరీరం సహస్రార స్థితిలోకి నేను వెళ్ళినప్పుడు నా లోపల ఈ దేహమే దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు అనేటువంటి సత్యం. అక్కడ ఆ విగ్రహంలో వెంకటేశ్వర స్వామి రూపంలో నేను నన్ను నా ఫేస్ను అక్కడ చూపించారంటే ఈ జీవుడే దేవుడు అనేటువంటి సత్యం అర్థమైంది మాస్టర్స్. అంతకుముందు నేను తిరుపతిలోకి వెళ్ళాను. 7 కొండలకు అర్థం ఏంటి, ఈ స్వామి అక్కడ ఆ ద్వారాలకు అర్థం ఏంటి అని అడిగినప్పుడు అది అందరికీ అర్థం కాదమ్మా, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులకు మాత్రమే ఇది చెప్పగలుగుతారు, అందరూ చెప్పలేరని చెప్పారు. అలాంటి అద్భుతమైనటువంటి మెసేజ్ని జస్ట్ శ్వాసపై ధ్యాస పెట్టి నా లోతులోకి నేను ప్రయాణం చేయడం ద్వారా ఆ 7 కొండలకి అర్థం ఏంటి అనేటువంటి నగ్న సత్యాన్ని లైవ్గా ఎవరు చెప్పలేదు మాస్టర్స్. నాకు నేనుగా అర్థం చేసుకున్నాను. ఇంతటి అద్భుతమైన జ్ఞానం మన లోతుల్లోనే ఉంది. అది మనం ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఈ జీవుడే దేవుడు అనేటువంటి సత్యం నాకు అర్థమైపోయిందో, ఇంకా నేను అప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన తర్వాత, నాకు అనుభవంలోకి వచ్చిన తర్వాత, భగవంతుడు అనేవాడు విగ్రహంలో లేడు, దేహంలోనే ఉన్నాడు. మనకి మన గురువు గారు విగ్రహారాధన వద్దు అనేటువంటి సత్యాన్ని ఎందుకు చెప్పాడు? విగ్రహంలో భగవంతుడు లేడు, నీ లోపలే ఉన్నాడు. అక్కడ విగ్రహాన్ని నువ్వు అయ్యా నాకున్నటువంటి సమస్యలు తీర్చు, నా ముందున్నటువంటి సమస్యలను నన్ను బయట పడేయు అక్కడ మొక్కుతున్నావు అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్లే. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా నీ లోతుల్లోకి నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీవే దైవానివే అనేటువంటి సత్యం అలా అవగాహనలోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన అనేది నేను పూర్తిగా వదిలేయడం జరిగింది మాస్టర్స్. నేనే దైవాన్ని అనేటువంటి సత్యం. దైవానికి ఒక రూపం లేదు, పేరు లేదు. అది ఒక అద్భుతమైనటువంటి మూల చైతన్య శక్తి. మనం శ్వాసపై ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిలో కనుక ఒక 3 అవర్స్ కూర్చోగలిగితే ఆ వైబ్రేషన్, ఆ శక్తి, ఆ కాస్మిక్ పవర్, ఆ మ్యాగ్నెటిక్ పవరే దైవము అనేటువంటి సత్యం అర్థమైపోయింది మాస్టర్స్. మనం ఏదనుకుంటే అది, మన లోపల త్రికరణ శుద్ధి ఉంటే ఏదనుకుంటే అది క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి మన లోపలే ఉంది. ఆ త్రికరణ శుద్ధి మన లోపల ఉండాలి అనుకుంటే మనం భౌతిక ప్రపంచంలో 0 అవ్వాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మన హీరోయిజాన్ని మనం అప్పుడు నిరూపించుకోగలుగుతాం మాస్టర్స్.
అలా ఈ ఎక్స్పీరియన్స్తో నాకు ఆ పూజ అనేది ఇప్పుడు లేదు మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ గుడిలోకి పోయినా, ఎక్కడికి వెళ్ళినా చక్కగా మనం సంసారమే నిర్వాణం అనేటువంటి భాగంలో ఉన్నాం కాబట్టి దేనిని వ్యతిరేకించం, అన్నింటిలో ఉంటాం, కానీ అంటుకోకుండా దేన్ని కూడా మన లోతుల్లోకి తీసుకోకుండా మనతో మనం ప్రయాణం చేస్తూ అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేను పొందుతున్న కొద్దీ నేను ఒక్కొక్క మెట్టు నా యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అవ్వడానికి స్టెప్ బై స్టెప్ నాకు పొందినటువంటి ఆ అనుభవ జ్ఞానం నాకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. అలా ఇంకొక టైంలో నాకు కరోనా పీరియడ్లో మాస్టర్స్ ఏమైంది అంటే, మనకి 9 days అఖండ ధ్యానం కండక్ట్ చేయడం జరిగింది కరోనా పీరియడ్లో. నా ఫ్రెండ్ 9 days అఖండ ధ్యానం కండక్ట్ చేసినప్పుడు అందులో డైలీ మినిమం 9 hours నేను అక్కడికి, అంటే ఏకధాటిగా కాకుండా 1 hour 2 hours 3 hours వీలైనప్పుడల్లా అలా సాధన చేసేటువంటి టైంలో ఒకనొక రోజు మధ్యాహ్నం టైంలో కూర్చొని నేను సాధన చేస్తున్నటువంటి టైంలో నాకు ఒక ఫేస్ కనిపిస్తుంది. ఆ ఫేస్ ఎలా ఉంది అంటే, సగభాగం పిల్లి ఫేసు, సగభాగం సింహం ఫేస్ కనపడతా ఉంది. అబ్బా, ఎవరు ఈ ఫేస్ ఇలా కనపడుతుంది, ఈ ఫేస్ ఇలా కనపడుతుంది అంటే వీరెవరై ఉంటారు మాస్టర్, ప్లీజ్ మీరెవరో నాకు తెలియదు, మీ ద్వారా పొందేటువంటి జ్ఞానం నాకు అందించండి అని చెప్పి నేను అడిగినప్పుడు, నేను లైరా మాస్టర్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్. సగభాగం పిల్లి ఫేస్, సింహం ఫేస్ అలా కనపడుతుంది. అలా నేను లైరా మాస్టర్ని అన్నారు. అన్న తర్వాత నా ముందు ఒక విజన్ కనపడుతుంది. అది శ్రీశైలం అడవులలో ఒక ప్లేస్ వటవర్లపల్లి అని ఉంటుంది, ఆ ప్లేస్ కనపడుతుంది. అక్కడ పిరమిడ్స్ వేసి ఉన్నాయి. ఆ పిరమిడ్స్ లో ఒక కార్పెట్ పరిచేసి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. నాకు తెలియని లాంగ్వేజ్ అది, చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మాస్టర్స్, ప్లీజ్ దయచేసి నాకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే నేను దాన్ని స్వీకరించగలను అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఒకే ఒక వర్డ్ చెప్పారు, రహస్యం బట్టబయలు చేయడానికి వచ్చాము, రహస్యం బట్టబయలు చేయడానికి వచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. ఏంటి ఆ రహస్యం బట్టబయలు చేయడం అంటే, ఇప్పుడు కరోనా పీరియడ్ లో మనకి భూమాత, నేను ఎవరు లైరా మాస్టర్ అన్న తర్వాత ఎవరు మీరంటే భూమాత దర్శనం కూడా నాకు అవ్వడం జరిగింది మాస్టర్స్. అంటే ఆమె ఏం చెప్పింది అంటే, ఇప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి ఈ దుస్సంకల్పాలను ఛేదించి భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశిని కాపాడడానికి కంకణం కట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంటూ ఒక చేతికి కడియాన్ని చూసి కంకణం, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా కాపాడటం కోసము కంకణం కట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తియే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంటూ ఆ భూమాత మన గురువు గారిని చూపించి అంతరార్థం అవ్వడం జరిగింది మాస్టర్స్. అంటే నాకు అప్పుడు అనిపించింది, అసలు ఎవరు ఆ గురువు, ఎవరు మనం, ఎవరము మన ఏరియా ఏంటి, ఇంతమంది భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని కాపాడడానికి వారు వచ్చారా, వారు వచ్చినటువంటి వారు తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఇంతమందికి పంచుతున్నారా, ఈ పంచడంలో ఉన్న అంతరార్థం ఏంటి, ఎందుకు పంచాలి, తను తెలుసుకున్న సత్యం తను తెలుసుకున్నాడు అయిపోయాయి, మరి ఇంతమందికి ఎందుకు పంచాలి అంటే జూన్ 2022 జూన్ 21 రోజు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ అఖండ ధ్యానం కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 12 hours నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు దీనికి అనుసంధానం అవుతూ ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఏంటి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, గురువు ఒక్కరే మోయలేరు అంటూ నా అంతరంగంలోంచి వాయిస్ వినిపించింది. ఆ తర్వాత నేను వాయిస్ వినిపించిన తర్వాత ఒక స్వస్వరూపం నాకు కనపడుతుంది. ఎవరు వారంటే ఓషో మాస్టర్ అని చెప్పేసి చెప్పారు. వారు వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే, మాస్టర్ నేను ఆల్రెడీ యూనివర్స్కి సరెండర్ అయిపోవడం జరిగింది, నాకు తెలియజేయాల్సిన జ్ఞానం ఏదైనా ఉంటే అందించండి అని చెప్పేసి నేను అన్నప్పుడు, ఎప్పుడైతే నేను యూనివర్స్కి సరెండర్ అయిపోయాను అన్నారో, వారు నాకు కనిపించినంత దూరంలో అలా అంత దూరం వెళ్ళిపోయారు. ఏదో మాట్లాడుతున్నారో నాకు వాయిస్ వినిపించట్లేదు సార్, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు అన్నప్పుడు నాకు ఒక కాంతి రూపకంగా ఒక లైట్ వెలుతురు దారం లాగా ఎంతో దూరాన వారు ఉన్నారు, వారి దగ్గర నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది.
ఏంటంటే 1947 తర్వాత 50% సోల్స్ అన్ని కూడా 1947 కంటే ముందు భారతదేశము పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని చెప్పారు. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిలో 50% సోల్స్ భారతదేశంలోనే జన్మ తీసుకున్నారు. దానికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు భూమి సంధియుగంలో కాలం యుగాలు ఉన్నాయి కదా మాస్టర్స్, అది సంధియుగంలో ఉంది. ఈ సంధియుగంలో ఉన్నటువంటి ఈ భూచక్రాన్ని సత్యయుగంలోకి అడుగిడటం కోసమే గురువు గారు తనొక్కరే కాకుండా తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని భూమండలం అంతా పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని వారు సందేశం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మీరు తెలుసుకున్నటువంటి సత్యం ఏదైతే ఉందో మీరు తెలుసుకొని మీతోనే అంతరార్థం అవ్వకుండా అది 10 మందికి పంచడం ద్వారా పెంచబడుతుంది. నువ్వు తెలుసుకున్నటువంటి సత్యం, నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పంచడం ద్వారా పెంచబడుతుంది. కాబట్టి గురువు గారు అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి అతి పెద్ద దేశాలైనటువంటి ప్రపంచ దేశాలను మొత్తం కూడా తిరగడానికి కారణం ఏంటయ్యా అంటే తను తెలుసుకున్న సత్యాన్ని భూమండలం అంతా పంచడానికే జన్మ తీసుకుని వారితో పాటు 1,44,000 మందిని అక్కడ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో కమిట్మెంట్ అయ్యి మనం అందరం కూడా సిగ్నేచర్ చేసి భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు శ్వాసపై ధ్యాస ధ్యానము అనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ సైన్ చేసి వచ్చారు. కాబట్టి ఇక్కడ అంగీకరించి ఇలా ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి సత్యం దీనికి అనుసంధానమై కూడా ఒక మెసేజ్ ఇచ్చారు మాస్టర్స్. ఏంటి అంటే కాలమానం ప్రకారము నీ స్వయాన్ని నమ్ము అంటే ఒక రోజు మెసేజ్ వచ్చింది. ఏంటి నా స్వయాన్ని నమ్మడం? నా స్వయాన్ని నేను నమ్ముతూనే ఉన్నాను, సాధన చేస్తూనే ఉన్నాను, ఇంకెలా నమ్మాలి అన్నప్పుడు నీ స్వయాన్ని నమ్ము అన్నప్పుడు కాలమానం ప్రకారం 200 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి మార్పు ఇప్పుడే వచ్చింది. దానికి కారణం ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ప్రవేశపెట్టబడినటువంటి ధ్యాన జ్ఞాన సజ్జన సంగత్యాలు, ఇలాంటి జూమ్ సెషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని 10 మందికి పంచడం ద్వారా ఆ 10 మంది ఇంకొక 10 మంది అలా భూమండలం అంతా కూడా ఈ యొక్క సత్యాన్ని ముక్కు ఉన్న ప్రతి ఒక్కరికి శ్వాసపై ధ్యాస ధ్యానం నేర్పి కలిమాయలోంచి వారిని బయటపడేసి సత్యయుగంలోకి భూమండలాన్ని మొత్తం కూడా సత్యయుగంలోకి పంపించబడాలి అనేటువంటి సత్సంకల్పంతో వారి ఇంతమందికి చెప్పడం, తిరిగి ప్రయాణం చేస్తూ ఈ యొక్క ధ్యానాన్ని పంచడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది మాస్టర్స్. తర్వాత ఒక్కనొక రోజు మాస్టర్స్ ఇలాగే కూర్చొని నేను పత్రి సార్ ఏంటి అతను మనకి ఎప్పుడూ లైవ్ గా దగ్గర ఉండరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు. మనకి సాధన చేసేటువంటి టైంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లము వచ్చినప్పుడు ఎవరితోటి లైవ్ గా నా దగ్గర సాధన చేసేటప్పుడు రకరకాల అనుభవాలు ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి నుంచి నేను బయటపడాలి అంటే నాకు లైవ్ గురువు కావాలి. నాకు ఏ డౌట్ వచ్చినా దగ్గరికి వెళ్ళిపోయి వారితో నేను క్లియర్ చేసుకోవాలి. అలాంటి గురువు నాకు కావాలి. గురువు కావాలి అంటే నేను ఏం చేయాలనుకుని ఒకనొక రోజు నాకు వేరే ఫ్రెండ్ ద్వారా అంతర్ముఖానంద స్వామి అనేటువంటి ఒక వ్యక్తి పరిచయం అవడం జరిగింది మాస్టర్స్. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను ఆల్రెడీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని గురువుగా భావించాను, కానీ వారు నాకు దొరకట్లేదు, లైవ్ గా దొరకట్లేదు, ఎక్కడో ఉంటారు. కానీ నాకున్న ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ధ్యానంలోనే పలాని వ్యక్తిని ఎందుకంటే నాకు శ్వాసపై ధ్యానం చేయడం ఒక కీ కదా. నేను ఒక క్వశ్చన్ వేసుకుంటే నాకు ఆన్సర్ వస్తుంది కదా. నేను పలానా వ్యక్తిని గురువుగా భావించాలనుకుంటున్నాను, వారి ద్వారా నాకు మేలు జరుగుతుందా లేదా అన్ని ఇలా క్వశ్చన్ వేసుకొని కూర్చున్నప్పుడు లోపల నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ మాస్టర్స్ మామూలుగా పెయిన్ రావట్లేదు. నా జీవితంలో నేను ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అంత భరించలేని పెయిన్ మాస్టర్స్. ఏం జరుగుతుంది అక్కడ అన్నప్పుడు సార్ అన్నారు, నువ్వు గురువుగా భావించాలి అనుకుంటే గురువుగా నీకు వచ్చినటువంటి సందేహాలను తీర్చడానికి లైవ్ గానే కావాలన్నా హాస్టల్ గా నీకు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం వస్తుంది కదా, దాన్ని నువ్వు విశ్వసించట్లేదా?
అని చెప్పేసి అంటూ, మరి ఇప్పుడు నాకు ఈ పెయిన్ ఇంతగా వస్తుంది, దీన్ని ఏమంటారు మాస్టర్, ఈ పెయిన్ రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి 2 చేతులు జోడించి శ్వాసపై ధ్యాస పెట్టి అలా అర్ధగంట సేపు కూర్చున్నప్పుడు నీ లోపలికి స్టెమ్ సెల్స్ ప్రవేశపెట్టబడుతున్నాయి అంటూ మన గురువు గారు సందేశం ఇచ్చారండి. స్టెమ్ సెల్స్ ప్రవేశపెట్టబడుతున్నాయి. వర్డ్ కూడా నాకు తెలియదు మాస్టర్స్. స్టెమ్ సెల్స్ అనేటువంటి పదానికి కూడా అర్థం తెలియదు నాకు. ధ్యానంలో లోతుల్లోంచి వచ్చింది. మరి అది ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది? స్టెమ్ సెల్ అనేటువంటి పదానికి కూడా అర్థం తెలియదు. అది కూడా నేను పాపను అడిగాను. స్టెమ్ సెల్స్ అంటే అవి మాతృ కణాలు అంటారు మమ్మీ. అది ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీలో, ఇక్కడ మన భారతదేశం యొక్క వైద్య శాస్త్రంలో హాస్పిటల్స్ లో లేదు, కానీ అమెరికా అలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో డెలివరీ అయినప్పుడు, తల్లికి బిడ్డ జన్మనిచ్చినప్పుడు, తల్లి నుంచి బిడ్డ పేగు కట్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఒక సెల్ ఉంటుందంట, లిక్విడ్. దాన్ని తీసి భద్రపరచడం జరుగుతుంది. దాన్నే స్టెమ్ సెల్స్ అంటారట. ఆ లిక్విడ్ ని భద్రపరిచి వారి జీవితంలో ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చినా ఆ సెల్లో అద్భుతమైనటువంటి ఆ వ్యాధికి నయమవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకొకటి అద్భుతమైన జ్ఞానం ఆ సెల్లో ఉంటుందంట మాస్టర్స్. స్టెమ్ సెల్లో ఉంటుందట. అలా నాకు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు స్టెమ్ సెల్స్ నీ లోపలికి ప్రవేశపెట్టు, ఆ పెయిన్ కి కారణం ఏంటి అన్నప్పుడు స్టెమ్ సెల్స్ నీ లోపలికి ప్రవేశపెట్టబడుతున్నాయి అని చెప్పేసి సందేశం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. నిజంగా మనం భౌతిక ప్రపంచంలో గనక చూసుకున్నట్లయితే స్టెమ్ సెల్స్ అనేటువంటి పదానికి అర్థం తెలియదు. అర్థం తెలియని నాకు అద్భుతమైన పదం నా లోపల నుంచి వచ్చిందంటే వైద్య శాస్త్రం బయట లేదు, మన లోపలలోనే ఉంది. అందరికీ ఉంది మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకొని పంచాలి అనేటువంటి తపనతో నేనున్నటువంటి టైంలో నా లోపల నుంచి లాస్ట్ మాస్టర్స్ టైం అయిపోయింది అనుకుంటాను. చివరిగా ఇంకొకటి చెప్పి నేను క్లోజ్ చేసుకుంటాను. ఓకే మేడం. మీ ఇంట్లో గుప్త నిధి ఉంది, మీ ఇంట్లో గుప్త నిధి ఉంది, గుప్త నిధి ఉంది అంటూ మెసేజ్ రావడం జరిగింది మాస్టర్స్. భౌతిక ప్రపంచంలో మామూలుగా అయితే ఏమనుకుంటారు, గుప్త నిధి అంటే అదులు, ఆ గుప్త నిధిలో మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అంటే మా ఇంట్లోనే ఉందని చెప్తున్నారు కదా, ఇంకా ఎక్కడో స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది మాస్టర్స్. ఇంట్లో గుప్త నిధి ఉంది అని వచ్చింది. ఇంత కీ చూపించారు. అప్పుడు కూడా సార్ నాకు కీ ఇచ్చారు, ఇంట్లోనే గుప్త నిధి ఉంది, నీకు అవసరమైనప్పుడు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు, ఇదో పట్టుకో అని చెప్పి కీ ఇచ్చారు. నేను అదే ఆ కీ పట్టుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచేసి, నా భర్తని, నా పిల్లల్ని పిలిచేసి, ఇంకా మన జీవితాలకి కష్టం లేదు, ఏ కష్టం లేదు, మన ఇంట్లోనే గుప్త నిధి ఉంది, నాకు ఆల్రెడీ కీ ఇచ్చారు, ఈ కీ పెట్టి ఆ నిధిని ఓపెన్ చేసి మనకి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, ఇంకా మన జీవితాల్లోంచి కష్టాలు వెళ్ళిపోయినాయి, అవసరం లేదు, మన జీవితం చాలా అద్భుతంగా గడుస్తుంది అంటూ పిల్లల్ని పిలిచి కీ చూపించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ కీ లేదు మమ్మీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది రియల్ కాదు, కీ లేదు, ఏం లేదు, మాకు కనిపించట్లేదు కీ అంటున్నారు వాళ్ళు. మా సార్ అదే అంటున్నారు, నువ్వు కీ చూపిస్తున్నావు, నా కీ మాకు కనిపించట్లేదు, కీ ఇస్తున్నావు, కీ ఉందంటున్నావు, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు మమ్మీ, మేము వెళ్ళిపోయి దొంగతనంగా ఆ రూమ్ బ్లాక్ విరగొట్టి మేము అందులోంచి తెచ్చుకుంటామంటే నేను వాళ్ళతో చెప్తున్నాను, అరే మన ఇంట్లో నా దగ్గర కీ పెట్టుకుని మీరు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దొంగతనం చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? అది ఈజీ అని అనుకుంటారు, దొంగతనం కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కీ నా దగ్గరే ఉంది, నా మాట వినండి, మనకు అవసరమైనంత వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే సార్ లైవ్ లోకి వచ్చేసి చెప్పారు, కీ ఇచ్చింది నీకు, వాళ్ళకి కాదు, అది వాళ్ళకి కనిపించదు, నీకు ఇచ్చాను కీ, అది కీ అంటే అది గుప్త నిధి అంటే అంత వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు కాదు, నీ ఆత్మకు సంబంధించినటువంటి అద్భుతమైన జ్ఞానం అంతా ఆ నిధిలో అందులో ఉంది, అది ఓపెన్ చేయి, అద్భుతమైన జీవితాన్ని గడుపు, ఆనందంగా ఉండు అంటూ ఆ కీ నాకు అందించడం జరిగింది మాస్టర్స్. ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హాస్టల్ మాస్టర్స్ కి, శ్రీ 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 మహాతర్ బాబాజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి, జూమ్ సెషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి హోస్ట్లకి, కో హోస్ట్లకి, వీక్షించినటువంటి ప్రతి ఆత్మస్వరూపికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.